ఇంటికి దీపం ఇల్లాలు అంటారండి. ఇంట్లో ఇల్లాలు సరిగా ఉంటే ఆ ఇల్లు చక్కగా వంశాభివృద్ధి కలుగుతుంది, చక్కగా సుఖశాంతులతో ఉంటారు అని అంటారు. అంటే ఇంట్లో ఆడవాళ్ళు లక్ష్మీ స్వరూపంగా ఎప్పుడూ కూడా నియమ నిబంధనలను పాటిస్తూ ఉంటే ఆ ఇల్లు చక్కగా వర్ధిల్లుతుంది అని మనకు నాటి నుండి కూడా ఆ విషయాన్ని చెప్తూ ఉంటారు మన పెద్దలు. మరి ఆ విషయాలు ఇప్పుడు కొరవడుతున్నాయా అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే మనం చేసే పనులను బట్టి. అంటే కొన్ని పనులు మనము చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము, అయితే కొన్నిటిని మనము ఇంకా వీలు కాదు అని డిసైడ్ అయిపోయి వదిలేస్తూ ఉన్నాము. అలా కాకుండా కొన్నిటిని సవరించుకోవడం వల్ల మనము మన కుటుంబము సుఖశాంతులతో ఉంటుందేమో అని నా అభిప్రాయం. అయితే ఆ విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ఈ మారుతున్న ఆధునిక కాలంలో మన ఉరుకుల పరుగుల జీవితంలో ఆడవాళ్ళు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, మనందరికీ తెలుసు. అయితే పూర్వం నుంచి వస్తున్న ఆచారాలను వదిలిపెట్టుకుంటున్నాము ఒకటి. మళ్ళీ మనకి ఇబ్బందులు కలిగినప్పుడు మనము పండితుల దగ్గరికి వెళ్ళి అవే విషయాలను అడిగి తెలుసుకుంటున్నాము. మరి అవే లోపాలుగా చెప్తూ ఉన్నారు. అప్పుడేమో బాధపడుతున్నాము, ఎలా చేసుకోవాలి ఏమిటి అనేది ఇబ్బంది పడుతున్నాం. అయితే అటువంటి విషయాల గురించే ముఖ్యంగా స్త్రీలు ఆచరించాలి అనుకుంటే ఆచరించగలిగే విషయాలు కొన్ని ఉంటాయి, కానీ వాటిని మనము ఆచరించలేము అని వదిలేసుకుంటూ వెళ్ళిపోతే మనము ఎప్పటికీ కూడా వాటిని ఆచరించలేము. అటువంటి విషయాలు ఏమిటి అనేది మనం ఈ వీడియోలో ఆలోచిద్దాం. అయితే ముఖ్యంగా ప్రతి మహిళ ఏం చేస్తుంది అంటే ఈ రోజుల్లో బయట ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు కాకుండా కూడా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా నైటీలు వేసుకోవడము అనేది అలవాటైపోయిందండి. నైటీ వేసుకోవడము అనేది తప్పైనదేం కాదు, కానీ నైటీ అన్నది రాత్రిపూట కంఫర్ట్ కోసం వేసుకునే ఒక వస్త్రం. అయితే దాన్ని రోజంతా వేసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే అది ఆ రోజంతా కూడా అదే నైటీతో ఉండడము అనేది కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎంతో మనకు మన బట్టలు, మనం చీర కానీ మనం ధరించే వస్త్రాలు ఏదో అత్యవసర పరిస్థితిలో మనకి ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఆ నైటీ వేసుకున్నామంటే వేరు, కానీ ప్రతిరోజు కూడా అదే విధమైన పద్ధతిలో నైటీలే వేసుకోవాలి అనేది కొంత తగ్గించుకుంటే మంచిది. మన సాంప్రదాయబద్ధంగా బట్టలు వేసుకొని మనము దేవుళ్ళకి పూజలు చేసిన పెద్దలను ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళ ముందు సాంప్రదాయమైన బట్టలు వేసుకోవడం వల్ల మనకు సంస్కారవంతంగా కనిపిస్తుంది. ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా మనం లక్షణంగా అమ్మాయి ఎంత లక్షణంగా లక్ష్మీదేవిలాగా ఉంది అంటది. అదే మనం ఇంట్లోనే ఉన్నాం కదా అని ఎట్లా పడితే అట్లా జుట్లీర పోసుకొని నైటీలు వేసుకొని ఏదో పని ఉన్నట్టు ముచ్చట్లు పెట్టుకుంటూ టైంపాస్ చేసుకుంటూ మనకు చీర కట్టుకోవాలంటే ఉడక వస్తుందని అదని ఇదని ఏవేవో చెప్తుంటారు కారణాలు. కానీ కొంచెం ఆలోచించండి, అది ఎంత సంస్కారవంతంగా ఉంటుంది. మన ఇంటికి ఎవరైనా వస్తే మనము ఒక లక్షణమైన ఒక ఇంటి ఇల్లాలుగా కనిపిస్తాం. అదే ఈ నైటీ వేసుకున్నప్పుడు అలా అనిపించరు. అదే ఒక పెళ్ళికి వెళ్తే శుభంగా మనం పట్టు చీరలు కట్టుకొని ఎందుకు వెళ్తామండి? మరి అట్లా మంచిగా కనిపిస్తామనే కదా. అదే పద్ధతి అయినా ఇంట్లో అయినా కూడా కనీసము డే టైంలో పూజ చేసేటప్పుడు పొద్దున్న స్నానం చేసి చక్కగా లక్షణంగా చీరలు కట్టుకోవడము, లేకుంటే మీకు కన్వీనియంట్గా ఉండే మన సాంప్రదాయ వస్త్రాలు వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఇది మనం మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు, అది ఆడవాళ్ళ చేతిలో పనే కదా.
కాబట్టి ఇదొకటి. ఇంకొకటి ఏంటి అంటే మహిళలకు ఉండే ఇబ్బంది ఏంటి, నెలకు ఒకసారి పీరియడ్స్ వస్తూ ఉంటాయి. ఆ టైంలో వచ్చినప్పుడు వెంటనే కాస్త స్నానం చేయాలి అని చెప్తారు మన పెద్దలు. ఎందుకంటే ఇవాళ రేపు సపరేట్గా కూర్చోబెట్టడానికి వీలవ్వట్లేదు, ఎన్నో ఇబ్బందులు ఉంటున్నాయి. మళ్ళీ ఆఫీసులకు వెళ్తూ ఉన్నారు, పిల్లలు చదువులకు వెళ్తారు, ఉద్యోగాలకు వెళ్తారు, కాబట్టి అట్లా కూర్చోవడానికి వీలు కాదు. కానీ అయినప్పటికీ అందులో కొన్ని మనకు ప్రతీ నెల ఈ పీరియడ్స్ వస్తాయి అని తెలిసినప్పుడు మనం కాస్త ఉప్పు, పసుపు, నూనె అటువంటి ఒక చిన్న డబ్బాలలో తీసి పెట్టుకోవాలి. అంటే ముఖ్యమైనవి ఇటువంటి ఉప్పు, పసుపు, నూనె, కారము ఇలాంటి వాటిని మనము చిన్న డబ్బాలలో తీసి పెట్టుకొని ఈ సమయంలో వంటలు చేసినప్పుడు వాటిని వాడుకోవాలి. అవి మనము ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత వాడుకోకుండా అవి అలాగే ఉంటాయి. మనం ఎక్కువ తెచ్చుకుంటాం కదండి, అది అంటే మనం తెచ్చుకున్న మొత్తాన్ని మనము ఆ టైంలో ముట్టుకోవడం వల్ల అది అపవిత్రమైపోతుంది. కాబట్టి ఏం చేయాలి, ఈ విధంగా కొంత తీసి పెట్టుకొని వాడుకోవడం వల్ల కొంతవరకు మనము న్యాయం చేసినట్టు అవుతుంది అన్నమాట. మరి అదేవిధంగా స్నానం చేయడం, మనము వడ్డప్పుడు ఒక్కొక్కసారి స్నానం చేస్తూ ఉంటాము, కానీ ఆ టైంలో చేయాలి అంటే మనకి ఇబ్బంది కలుగుతుంది అని భావిస్తూ ఉంటారు. తల స్నానమే చెయ్యాలా అనేది, అంటే మన ఆరోగ్య పరిస్థితిని బట్టి మనము కనీసం స్నానం చేయడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అయితే తర్వాత బట్టలు కూడానండి ఏం చేస్తారు అంటే పట్టు చీరలు అన్నీ బీరువాలలో పెడతారు కదా, వాటిలో నుండి రోజు వాడుకునే బట్టలు కాకుండా మనం ఒక షెల్ఫ్లో కొన్ని బట్టలు పెట్టుకున్నాం అనుకోండి, ఈ టైంలో వాటిని యూజ్ చేసుకోవచ్చు. మనకెవరో వచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు, మనమే తీసుకోవచ్చు. అంటే అసలు ముఖ్యమైన పట్టు చీరలు అట్లాంటివి తాకకుండా బీరువాను, అంటే మనం ముందు జాగ్రత్తగా వీటిని అలా పెట్టుకోవాలనే ఆలోచన ఉంటే తప్పకుండా చేయగలుగుతాం. కొంతమంది చేస్తూ ఉంటారండి ఇట్లా, నేను చాలామంది ఇళ్ళలో చూసిన, కానీ కొంతమంది ఈ విధంగా భావిస్తూ ఉంటారు. అందుకోసం దీన్ని ఒకసారి చెప్పడం జరుగుతుంది. అయితే తర్వాత ఏం చేస్తారు అంటే కొంతమంది ఆడవాళ్ళు తలస్నానం చేస్తారండి. తలస్నానం చేసి ఆ నీళ్ళు వాడుతూ ఉంటే అట్లనే వచ్చేస్తారు. ఆ నీళ్ళు ఇంట్లో నీళ్ళు తల నీళ్ళు పడకూడదు, అలా పడితే దరిద్రం అని చెప్తారనమాట. కాబట్టి అట్లా తల నుండి నీళ్లు గారడము, తర్వాత ఆ తలను టవల్తో దులుపుతూ ఉంటే ఆ నీళ్ళన్నీ ఇంటి చుట్టూ చిల్లుతూ ఉంటాయి. అట్లా అంటే జుట్టు నుండి వచ్చిన నీళ్ళు పడవద్దు ఎవరి మీద కూడా. మళ్ళీ మన గోరుతోని కూడా నీళ్లను చిలకరించవద్దు, ఎక్కడ పడితే అక్కడ ఎండిపోతాయి అంటారు. అందులో ఆ పీరియడ్స్ టైంలో ఉన్న వాళ్ళు అసలే ఇటువంటి పని చేయకూడదు. అవి ఇల్లంతా చిల్లించకూడదు, మంచిగా బట్ట పెట్టి తుడుచుకొని నీళ్ళన్నీ పోయేటట్టు గట్టిగా తుడుచుకోవాలి కానీ కొట్టద్దు వెంట్రుకలని. అలా చేయకూడదు. అలా చేయడం అనేది అవలక్షణము. అంటే మనమే కొన్ని చెడును ఆపాదించుకోవడం అన్నమాట. కాబట్టి వీటిని మనం శ్రద్ధ వహించుకోవాలి. అదేవిధంగా ఇంటి ముందే రాగానే చెప్పులు వదిలేస్తారండి కొంతమంది. అట్లా దర్వాజకు మెయిన్ డోర్కి ఎదురుగానే చెప్పులు వదిలి లోపలికి వస్తారు. కొంచెం పక్కకు వదిలొచ్చు కదా. అయితే ఆడవాళ్ళు కొంచెం శ్రద్ధ వహించి ఈ విషయాన్ని రోజు చెప్తూ ఉంటే పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే అక్కడ వదిలేసి వస్తూ ఉంటారు. అట్లా చెప్పి వాళ్ళకి అలవాటు చేయాలి. రాగానే ఎప్పుడు కూడా ఇంటి ఎదురుగా చెప్పులు కానీ చీపురు కానీ కనబడకూడదు. అది మనము దాని గురించి కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. అదేవిధంగా ఇంకా కొన్ని ఏముంటాయంటే మంగళసూత్రాలు కొంతమంది తీసి ఇంట్లో పెట్టేసుకుంటుంటారండి. అట్లా పెట్టుకోవడం మన ఆచారం కాదు. మనకు కొంతమంది ఇప్పుడు
సెలబ్రిటీలు చెప్పినట్టు చిన్మయి వాళ్ళు చెప్పినట్టు వాళ్ళకు భర్తలకు ఇబ్బంది లేదు కాబట్టి వాళ్ళు తీసేస్తున్నాము అని అంటూ ఉంటారు. కానీ అనవసరంగా తీయాల్సిన అవసరం ఏముంది చెప్పండి? అదొక బంధంగా మనం భావించినాం కదా, ఉంచుకోవచ్చు. తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ఉన్నాయి పిన్నీసులు అన్నీ ఉన్నాయి లేని అన్ని పుస్తకాలు తాడికి పెట్టుకుంటుంటారు. అంటే ఇనుము అనేది శని అన్నట్టు, అది పనికిరాదు. బంగారం కదా మనము వేసుకునే గొలుసు, దానికి ఇది పెట్టకూడదు. అట్లా పెట్టడం వల్ల కూడా మనకు దరిద్రం కలుగుతుంది అని అంటారు. కాబట్టి ఇట్లాంటివి కొన్ని మనము చూసుకోవాలి. కొంతమంది పక్క పిన్నులు కూడా, నెత్తికి పెట్టుకునే పిన్నులు కూడా, ఆ చీరలకు పెట్టుకునే పిన్నులు కూడా అటు ఇటు పడిపోతాయని ఏం చేస్తారు, పుస్తకాలు దాటికి పెట్టుకుంటారు. అట్లా పెట్టుకోవద్దు. ఇవి అన్నీ కూడా మనము శ్రద్ధ వహించి కొంచెం వాటి పట్ల అవగాహన ఉంచుకొని చేసుకుంటే చేసుకోగలిగేవి మార్చుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా మనము వంట చేసేటప్పుడు స్నానం చేసి చేయడం అలవాటు చేసుకోవాలి. ఏమంటారంటే వీళ్ళు పొద్దున్న లేచి హడావుడిగా పిల్లలకు తయారు చేసి వాళ్ళని పంపించేసి అందరిని చేసి అప్పుడు పనంతా అయినాక మంచిగా శుభ్రంగా స్నానం చేద్దాం అనుకుంటారు. అది చాలా తప్పండి. వంట అనేది పవిత్రమైనది, మనకు కుటుంబ ఆరోగ్యానికి సంబంధించింది. పవిత్రంగా మనము భగవంతుడికి నివేదించి తినడం వల్ల మనకు ఆరోగ్యం కలుగుతుందని మన పెద్దలు చెప్తారు. అట్లాంటప్పుడు మనము శుభ్రతతోని వంట చేయాలి, అంతేగాని అగ్ని అనేది పవిత్రమైనది. అలాంటప్పుడు మనము అట్లా స్నానం చేయకుండా చేయడం ఎంతవరకు సమంజసం చెప్పండి? కావాలంటే మీరు మళ్ళీ చేసుకోండి స్నానం, ఈ ఉడకపోతలో ఈ పని అంతా చేసినా కదా అని. కానీ అట్లా పిల్లలకు మాత్రము పెద్దలకు అట్లా వంట చేసినప్పుడు అలా ఎప్పుడు కూడా చేయకండి. ఎందుకు అని అంటే అది ఆరోగ్యకరమైంది కాదు, దానివల్ల మనకు ఆరోగ్యం రాదు. అటువంటి ఆహార పదార్థాలు తినడం వల్ల మనం తినేదే మన ఆరోగ్యం కోసం. అలాంటప్పుడు మన కుటుంబంకి మంచి జరుగుతుంది అన్నప్పుడు మనం మంచి అలవాట్లనే అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా మళ్ళీ తినేటప్పుడు కూడానండి, పొద్దున్నేమో పిల్లలకు తినిపిస్తూనే ఉంటారు, ఎందుకంటే టైం ఉండదు, హడావుడి. కనీసం సాయంత్రం వచ్చినప్పుడైనా మంచిగా కూర్చుని తినడము అలవాటు చేయాలి. అట్లా ఇక ప్రతిదీ బెడ్లలోనే పుస్తకాలు రాయడము, బెడ్ మీద కూర్చొని హాల్లో చక్కగా సోఫాలోనో కింద చాప వేసో కూర్చోబెట్టి హోంవర్కులు చేయించడం అనేది అలవాటు చేయాలి పిల్లలకు. అదేవిధంగా అన్నం తినేటప్పుడు కూడా అందరూ కలిసి హాల్లో కూర్చొని చక్కగా మాట్లాడుకుంటూ తినే పదార్థాలు ఏంటి, అదేం కర్రీ, అదేం పిల్లలకైతే కొంతమందికి వాళ్ళు ఏం తింటున్నారో కూడా తెలియదు. పాపం తల్లిదండ్రులు పెట్టింది అవేవో వీడియోలు చూసుకుంటూ తినేస్తూ ఉంటారు, మింగుతూ ఉంటారు. అంతేగాని వాళ్ళు ఏం తింటున్నారో కూడా తెలియదు. కొంతమందికి తెలిసిన వాళ్ళు అదృష్టవంతులు. అట్లా కాకుండా చక్కగా తినే పదార్థాలను రుచి తెలుసుకొని ఆనందంగా దాన్ని ఆస్వాదిస్తూ చక్కగా భార్యాభర్తలు కూడా బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది అనుకుంటూ మాట్లాడుకుంటూ తింటే పిల్లలు కూడా వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు కూడా పార్టిసిపేట్ అవుతారు. అది బాండింగ్ అనేది పెరుగుతుంది. ఈ భోజనాల సమయంలోనే కుటుంబంలో అందరి మధ్యన బాండింగ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని అస్సలు వదులుకోవద్దు, తప్పకుండా అందరూ ఒకసారి కూర్చొని తినాలి. ఇది ఒక మంచి అలవాటు. తర్వాత మనకు ఇంకా యంగేజ్లో ఉన్న వాళ్ళైతే దంపతులు కలుస్తూ ఉంటారు కదా నైటు. అప్పుడు పొద్దున్న లేవగానే అన్నీ డబా అన్నీ ముట్టుకోకుండా కొంచెం చక్కగా స్నానం చేసి చేయడం వల్లనే అన్నీ బాగుంటాయి. అది మనం దృష్టి అందు ఉంచుకోవాలి. మరి ఆడవాళ్ళు ముఖ్యంగా తప్పకుండా పొద్దునన్నా సాయంత్రం అన్నా తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి నమస్కరించుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇంటి పద్ధతి. ఇప్పుడు మీరు చేస్తేనే కదండి రేపు మీ కోడలు వచ్చినా మీ కోడలు చేస్తుంది. అంటే మన వంశాచారాన్ని మనము తీసుకెళ్ళాలి ముందుకు.
మన కొన్ని పద్ధతులు ఉండాలి. మనకి ఏం పద్ధతులు లేవండి, ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తింటాము అంటే ఎట్లా ఉంటుందండి? మన ఇంటికి కొన్ని ఆచారాలు ఉన్నాయి, వాటిని మనం తప్పకుండా మన పిల్లలకు కూడా నేర్పియాలి. మన అమ్మాయి నేర్చుకుంటుంది, మన ఇంటికి వచ్చే కోడళ్ళు నేర్చుకుంటుంది, అందరూ బాగుంటుంది. అట్లా కాబట్టి మనం కూడా పాటించాలి. మరి ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళకు బొట్టు పెట్టాలి. మరి తర్వాత వెళ్ళేటప్పుడు పండో ఫలమో ఏదైనా స్వీటో ఏదైనా ఉంటే వాళ్ళకు చేతికి ఇవ్వాలి. టీ కాఫీలు ఇచ్చారనుకోండి, ఏదైనా మనకు అందుబాటులో ఉన్న వాటిని ఇచ్చి వాళ్ళని సంతోషంగా సాగనంపాలి. మంచి ముత్తైదువులు వచ్చినప్పుడు తప్పకుండా బొట్టు పెట్టకుండా ఎవరిని కూడా పంపకూడదు. ఇవి మనము ఆడవాళ్ళుగా అలవాట్లు మనము పాటిస్తూ ఉంటే మన పిల్లలు కూడా నేర్చుకుంటారు, ముందర వాళ్ళు కూడా వీటిని ఆచరిస్తారు. ఇవి మన సాంప్రదాయంలో ఉన్నాయి. వీటి వల్ల మనకు ఆరోగ్యము, ఆనందము మరియు ఐశ్వర్యం కూడా కలుగుతుంది, ఆడవాళ్లకు సౌభాగ్యం కలుగుతుంది అని మన పెద్దలు చెప్పారు. కాబట్టి తప్పకుండా ఆచరించే ప్రయత్నం చేయండి. వేరు అనుమానాలు పెట్టుకోకండి. మనకు సాధ్యమైనంత వరకు పాటించడం అనేది మనము చేస్తే తప్పకుండా ఆ భగవంతుడు మనను అనుగ్రహిస్తాడు. ఇది నేను చెప్పదలుచుకున్నది. మీరు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.